6 ఏళ్ల క్రితం విడుదలైన RX-100 సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో యువ హీరో కార్తికేయ, దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కి మంచి ఫేమ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ముగ్గురికి వరుస ఆఫర్లొచ్చాయి. కానీ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. డైరెక్టర్ అజయ్ భూపతి ఎఫర్ట్స్ అన్ని పెట్టి మహాసముద్రం తీసినా సక్సెస్ సాధించలేకపోయింది. ఇలాంటి టైంలోనే మరోసారి హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తో మంగళవారం సినిమా చేశాడు. బోల్డ్ థ్రిల్లర్ గా కథను రాసుకున్న దర్శకుడు అజయ్ భూపతి సూపర్ సక్సెస్ కొట్టాడు. మంగళవారం సినిమా భారీ వసూళ్లను రాబట్టకపోయినా మేకర్స్ కు లాభాలు మాత్రం వచ్చాయి. అయితే ఇప్పుడు మంగళవారం 2కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రస్తుత సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అజయ్ భూపతి మంగళవారం 2 కోసం వర్క్ చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా మంగళవారం మూవీకి సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని తెలుస్తోంది. మొత్తం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక అనౌన్స్మెంట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత నటీనటులు, టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ సినిమాను బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అజయ్ భూపతి మంగళవారం 2తో పాటు మరో మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నారట. ఆ చిత్రానికి అనుకున్న కాస్టింగ్ సెట్ అవ్వకపోతే మంగళవారం ప్రీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. తాను అనుకున్న నటీనటులు అందుబాటులోకి వస్తే మంగళవారం 2ను తర్వాత తీయనున్నట్లు తెలుస్తోంది. మరి మంగళవారం ప్రీక్వెల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.